జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరము జూలై నెల 19వ తారీఖు నుంచి 2026 సంవత్సరం జూలై నెల 25వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు, ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు అందబోతున్నాయి ఇవన్నీ మనం చూద్దాం. మొదటగా గోచారంలో ఉన్న గ్రహస్థితులు: వృషభ రాశిలో మంగళ సంచారము, మిథున రాశిలో బుధ భగవానుడు సంచారము. బుధ భగవానుడు మిథున రాశిలో వక్రించి ఉన్నాడు. ఈ వారాంతంలో ఆయన వక్రగతిలో నుంచి బయటకు వస్తారు. రవి సంచారము కర్కాటక రాశిలో, అలాగే గురు భగవానుడు దేవగురువైన బృహస్పతి సంచారము కర్కాటక రాశిలో, దైత్య గురువైన శుక్రాచార్యుల వారు సింహరాశిలో ఆయన సంచారము, కేతుదేవునితో కూడి శుక్ర భగవానుడు సంచారం ఉంది. అలాగే రాహు భగవానుడు కుంభరాశిలో సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనైశ్వరుని సంచారం ఉంది. అలాగే చంద్ర భగవానుడు కన్యా రాశి నుంచి వృశ్చిక రాశి వరకు ఆయన సంచారం సాగుతుంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితం ఉంటుందో మనం చూద్దాం. అసలు ఈ వారము స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఏదన్నా ఉందా అంటే, బుధుడు వక్రగతిలోంచి బయటికి రావడం, ఈ వారాంతంలో వక్రగతిలోంచి బయటికి రావడం కొన్ని రాశుల వాళ్ళకి అమ్మయ్య అనిపిస్తుంది. అమ్మయ్య అనిపించే రాశుల్లో మొదటగా ఉండేది మిథున రాశి, కన్యా రాశి. వీళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. మిథున రాశి, కన్యా రాశిలో ఉన్న కన్యా రాశి వాళ్ళకి, లగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితుల ప్రకారం అంతా బుధుడు బయటికి వక్రగతిలోంచి బయటికి రావడం ఇది చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేజర్ ఈ రెండు రాశుల వాళ్ళకి ఎక్కువ సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. మిగతా రాశుల వాళ్ళకి నార్మల్ గానే ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనకి ఇంకొక స్పెషల్ విషయం ఏంటంటే, ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు రవి గురువుల కలయిక కర్కాటక రాశిలో. ఇది ఒక మంచి సిగ్నిఫికెన్స్ ని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అందిస్తుంది. ఇది ఏ విషయాల్లో మంచి చేస్తుందో మనం విడిగా కూడా ఒక దీని గురించి ఒక వీడియోస్ చేస్తాను నేను. 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది విడిగా చేస్తాను. బట్ ఈ వారం అసలు మిగతా క్యాలిక్యులేషన్స్, ఇప్పుడు వీళ్ళ రాశి నుంచి లాభస్థానంలో ఆయన సంచారం, అంటే కర్కాటక రాశిలో రవి గురువుల సంచారం జరుగుతుంటే మంగళ లాభ రాశి అయిన వృషభ రాశిలో ఉన్నాడు. సో అది కూడా ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అలాగే మంగళుడు చతుర్థ దృష్టితోటి సింహరాశి మీద ఆయన దృష్టి పెట్టాడు. సో వీటన్నిటికీ కూడా ఒక మంచి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అవేంటో మనం ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితుల ఫలితాల్లో తెలుసుకుందాము. ఇంకొకటి ఏంటంటే, ఈ వారము అన్ని రాశుల వాళ్ళకి, అలాగే అన్ని లగ్నాల వాళ్ళకి కూడా యూనిక్ గా కొన్ని పాయింట్స్ అప్లికేబిలిటీ ఉంటుంది. ప్రతి ఒక్క రాశి వాళ్ళకి కూడా యూనిక్ గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఏంటంటే, ఫైనాన్షియల్ క్లమ్జీనెస్ తోటి బాధపడుతున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వారం ఒక ఊరట వస్తుంది. అందరికీ ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉండాలని ఉన్నది, కొంతమందికి ఉండదు. అలా ఏమి ఉండదు. అలా ఉండని వాళ్ళకి ఇంకా బెటర్ గా ఉంటుంది ఈ వారము. అలా ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ వారం వాటిలోంచి రిలీవ్ అవ్వడానికి చక్కటి అవకాశం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇది ఒక రాశి వాళ్ళకని కాదు, ఒక రాశి వాళ్ళకని పరిమితంగా లేదు, ప్రతి ఒక్క రాశి వాళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు మిథున రాశిలో బుధ భగవానుడు వక్రగతిలోంచి బయటికి రావడం, శుభకర్తరిలో ఉన్నాడు. శుభకర్తరిలో ఉండడానికి కారణం ఏంటంటే, గురు భగవానుడు ద్వితీయ రాశిలో ఉండడం వల్ల అది శుభకర్తరిలో ఉన్నాడు. సో ఇలా అందరికీ కూడా కొన్ని మంచి జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఏ విషయంలో మంచి జరుగుతుందో ఈ వారఫలాల్లో భాగంగా మనం తెలుసుకుందాము. ఇవి మనం విడివిడిగా ప్రతి ఒక్క మేషరాశి మొదలుకొని మీనరాశి పర్యంతం వరకు కూడా ఒక్కొక్కరికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి కుటుంబంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. మీ కుటుంబంలో మీ ఇంటి యజమాని, ఒకవేళ మీరే ఇంటి యజమాని అయితే కనుక మీకు చాలా బాగా ఉంటుంది. పేరు ప్రతిష్టలు సంఘంలో బాగా పెరుగుతాయి. మంచి పొజిషన్ అది ఎంజాయ్ చేస్తారు. మంచి పేరు వస్తుంది మీకు, అది చాలా సంతోషాన్ని అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి గుర్తింపు, గౌరవం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటి యజమాని కాదు, కానీ మీరు మేషరాశి, మేష లగ్నంలో పుట్టారు, మీకు మీ ఇంటి యజమాని యొక్క, అంటే మీ నాన్నగారు కావచ్చు, మీరు ఆడవాళ్ళు అయితే మీ హస్బెండ్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన విషయాల్లో సంతోషం అనిపిస్తుంది. వాళ్ళ ప్రోగ్రెస్ చూసి మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇద్దరు కూడా అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి
మంచి సమయం. వివాహ ప్రయత్నాలు చేస్తే అనుకూలం, సఫలీకృతం అవుతాయి. ఇది చాలా మంచి సమయం. అయితే ఒకటేంటంటే వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి మీ జన్మ జాతకాన్ని కూడా పరిశీలించి, మీ దగ్గర ఉన్న జ్యోతిష పండితుల్ని పరిశీలించి, ఎందుకంటే గోచారం అయితే అనుకూలంగానే ఉంది కానండి, ఒకవేళ మీ జన్మ జాతకంలో వివాహానికి అనుకూలంగా లేకపోతే గోచారం పూర్తిగా కూడా సపోర్ట్ చేయట్లేదు మీకు ఈ విషయంలో. అందుకని కొంచెం మీరు ఈ విషయంలో ఒక్కసారి మీ జన్మ జాతకాన్ని పరిశీలించి ముందుకి స్టెప్స్ వేయాలి. ఇది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా అనువైన సమయము. కమ్యూనికేషన్స్ విషయాల్లో చాలా బాగా ఉంటుంది. ఇది మీకు పోయిన వారం చెప్పా, ఈ వారం కూడా చెప్తున్నాను. ఆహారంలో స్పైసెస్ తినాలనే క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు అంతకుముందు స్వీట్ లవర్స్ అయినా సరే ఇప్పుడు మీకు విచిత్రంగా అనిపిస్తుంది, ఏంటి నేనేనా ఇంత స్వీట్లు ఇంత స్పైసీ ఫుడ్ తింటున్నాను అని అనిపిస్తుంది. అనుకోకుండా, అంటే క్రేవింగ్స్ లేకపోయినా అనుకోకుండా అన్న తినాల్సి వస్తారు. ఏదైనా పార్టీ, గెట్ టుగెదర్ అనుకోకుండా 1 బై 1 వెళ్ళాల్సి వస్తారు, లేదా ఎవరింటికైనా పిలిస్తే తినాల్సి వస్తారు. మీ ఇంట్లో వాళ్ళు అనుకోకుండా చేయడం వల్ల తినాల్సి వస్తారు. కొంచెం జాగ్రత్త. స్పైసెస్ తీసుకునేప్పుడు కడుపులో మంట అనిపిస్తుంది, తర్వాత బాగా అల్సర్స్, గ్యాసెస్, అసిడిటీ వీటితోటి ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. అందువల్ల ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పైసెస్ అవాయిడ్ చేయండి ఈ వారం వరకు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి. వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఈ వారము మీకు ఒక శుభవార్త శ్రవణం ఉంటుంది. శుభవార్త మీ ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు. మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త వింటారు. మీరు వ్యాపారస్తులైతే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో శుభకరంగా, లాభకరంగా, క్షేమకరంగా ఉంటుంది. అలా అంటే ఒక ప్రొటెక్షన్ ఈ వారం చాలా ఎక్కువగా ఉంది. గోచరంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా ఉద్యోగస్తులకి కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు ప్రొటెక్షన్ ఉంది. సపోజ్ మీ జన్మ జాతకం బాగోలేదు, మీరు ఉద్యోగస్తులు, ఈ సమయంలో మీకు ఉద్యోగంలో ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం, టెరబుల్ ప్రాబ్లం హిట్ అయ్యేది ఉంది. అది మీకు తెలుస్తూనే ఉంది. ఇది హిట్ అవుతుంది, మీ ఉద్యోగము ఉంటుందో పోతుందో, లేదా ఒక్కొక్కసారి లే ఆఫ్స్ కూడా ఉండొచ్చు. దాంతో మీకు సంబంధం ఉండదు కాస్ట్ కటింగ్ రీత్యా. వాటిల్లో మీరు పడి ఇదవుతారేమో అని భయపడుతూ ఉన్న సిచ్యువేషన్లో మీరున్నా, ఈ వారము గోచారంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా దాంట్లోంచి మీరు సులువుగా బయటకు వస్తారు. మీకు అంత ఎఫెక్ట్ అవ్వదు. కొంచెము పానిక్ సిచ్యువేషన్లోకి వెళ్తారు, భయపడతారు. కానీ మీరు చాలా భయపడతారు. చాలా స్వల్పంగా ఉంటుంది. ఏదో ఒక మీకు చెప్తారు, మీకు ఒక అవకాశం ఇస్తున్నాం, ఒక వార్నింగ్ ఇస్తున్నాము, మీరు కొంచెము ఎక్కువ పర్ఫామ్ చేయండి, ఇలాగా ఒకటి చెప్పేసేసి వదిలేస్తారు. ఇప్పుడు కాస్ట్ కటింగ్ అంటే ఈ అవకాశం ఉండదు, ఇలా చెప్పే అవకాశం ఉండదు. అప్పుడు కాస్ట్ కటింగ్ అంటే అప్పుడు ఏంటంటే మీరు రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల కావచ్చు, సరే ఇంకొన్నాళ్ళు ఎక్స్టెండ్ చేస్తాము, బట్ తర్వాత చూద్దాం, మేము కన్ఫర్మ్ చెప్పలేము తర్వాత ఉంటుందో ఉండదో అనేది. సో మీ ప్రయత్నాల్లో మీరు ఉండండి అన్నది ఒకటి చెప్తారు. బట్ కొన్నాళ్ళు ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. అది ఉంటుంది, ఇది ఉంటుంది. అది మీ ఎలా ఉంటుంది అనేది మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఉంటుంది. మీ జన్మ జాతకంలో ఉద్యోగ స్థానం, వృత్తి స్థానం బాగుంటే నార్మల్గా ఇలాగ మీకు కొంత గడువు ఇచ్చి అలా ఉంటుంది. లేకపోతే మీకు ఒక వార్నింగ్స్ వస్తాయి. వార్నింగ్ వస్తుంది, సరే ఫోన్లో వార్నింగ్ ఇస్తే ఇచ్చారు, వదిలేశారు అని అనుకుంటారు. ఇది ఉద్యోగస్తులకి. ఇంకా వ్యాపారస్తుల మాట ఏంటి, వ్యాపారస్తులు ఏదో ఒక మిస్ ట్రాన్సాక్షన్ అయినట్టు అనిపిస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేదా మీరు వ్యాపారం చేసేటప్పుడు అక్కడ స్థలంలో కొన్ని గొడవలు జరుగుతాయి, కొన్ని డిస్ప్యూట్స్ అవుతాయి. ఇది మీకు ఎందుకు జరిగిందో కూడా అర్థం కాదు. బట్ ఇక్కడ బలం బాగా ఉండడం వల్ల దాంట్లోంచి తొందరగానే బయటకు వస్తారు. అంటే అది మీ బిజినెస్ని ఎఫెక్ట్ చేయకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. విద్యార్థినులందరికీ కూడా చక్కగా ఉంది. గృహిణులకి బాగుంది, మామూలుగా ఉంది. గృహిణులకి ఎక్కువ టైము ఫోన్లో స్పెండ్ చేస్తారు ఈ వారం ఎక్కువగా. ఆనందంగా, సంతోషంగా, మీ ఎవరితో మాట్లాడితే మీరు సంతోషంగా ఫీల్ అవుతారో అలా మాట్లాడతారు. అది మీ పేరెంట్సా, మీ సిబ్లింగ్సా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే. ఇలాగా సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా నార్మల్గా ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మిథున రాశి, మిథున లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే సెట్ అవుతాయి. అది మీ హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సెట్ అవుతాయి. కమ్యూనికేషన్స్ వైజ్ హాయిగా ఉంటుంది. ఓ రకంగా మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ వారము తుఫాన్ అయిపోయిన తర్వాత ప్రశాంతత ఉంటుంది చూసారా,
అలా అనిపిస్తుంది ఈ వారము. ప్రశాంతంగా అనిపిస్తుంది. సో, అంటే గడిచిన వారాల్లో బాగా రప్చర్ అయింది. గొడవలు, మాట్లాడితే చికాకు, మానసిక అశాంతి ఇవన్నీ చాలా చూశారు గడిచిన 2, 3 వారాలు. ఇంక ఈ వారము ప్రశాంతంగా ఉంటారు. రిలాక్స్ అయ్యే స్టేజ్. ఒక రిలాక్సింగ్ మోడ్‌లోకి ఈ వారం వెళ్తారు. ఆ విధంగా గోచరంలో ఉన్న గ్రహ స్థితులు మిమ్మల్ని కరుణిస్తూ ఉన్నాయి. మీ డైనింగ్ టేబుల్ విత్ ఫుల్ ఆఫ్ డెలిషియస్ ఫుడ్స్‌తో ఉంటుంది. ఈ వారం మీకు అది ఒక్క ఐటమా, 2 ఐటమా, 10 రకాల ఐటమ్స్ అన్నది కాదు కానియండి. బట్ తృప్తి తీరా తింటారు. తనివి తీరా తింటారు. మీరు తిన్న ఫుడ్ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. చాలా కాలం తర్వాత మంచి భోజనం చేసాం. చాలా కాలం తర్వాత తృప్తిగా తిన్నాం. కడుపు నిండా తిన్నాం. అని మనకి ఆహారం కూడా ఒక ఎనర్జీని ఇస్తుంది కదా! అది ఈ వారం మీరు ఎక్స్‌పీరియన్స్ అవుతారు లిటరల్‌గా. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. చాలా మంచి ఎనర్జీస్ ఉంటాయి. మీరు ఫోకస్ అంతా ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకోవడంలో పెడతారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మీరు అలవరుచుకుంటారు. ఈ వారం మీకు తెలియకుండా వాటికి సంబంధించిన సెర్చింగ్స్ కూడా మీరు ఎక్కువగా చేస్తారు. ఆల్రెడీ పోయిన వారం నుంచే చేసే ఛాన్స్ ఉంది. అదేంటంటే అదే మీకు హెల్త్ ప్రాబ్లమ్ రావడం వల్ల ఒక జాగ్రత్త పడమని నేచర్ నుంచి హెచ్చరిక వచ్చింది కాబట్టి అలాగ ఆల్రెడీ ప్రయత్నాల్లో ఉండొచ్చు, లేదా ఈ వారం అయినా ప్రయత్నిస్తారు. మంచి ఫుడ్ తీసుకుంటారు. ఫుడ్ మీ ఆరోగ్యాన్ని బాగా సెట్ చేస్తూ ఉంది అని మీకు అనిపిస్తుంది. ఇలా మీకు ఉంటుంది. ఉద్యోగస్తులకి అనుకూలంగానే ఉంది. ఇబ్బందులు అయితే ఏం లేదు. మీకు ఇంకా మీరు ఉద్యోగస్తులైతే మిమ్మల్ని రికమెండ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అప్రిషియేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మీకు పై అధికారుల నుంచి చాలా మంచి అప్రిషియేషన్స్ చూస్తారు. అది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీరు వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారస్తులకు కూడా సేమ్ ఇదే పాయింట్. అప్రిషియేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందరి మన్ననలు అందుకుంటారు. ఎవరితోటి ఈర్ష్య, అసూయలు ఇలాంటివేం లేకుండా చాలా ప్రశాంతంగా సాగుతున్నాయి. మీ గ్రోత్‌ని, మీ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తారు. అందరితో షేర్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన సంతోషమైన సమయం గడుపుతారు. అనుకూలమైన సమయం ఈ వారం గడుపుతారు. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీ మాటకు విలువ పెరుగుతుంది. పై అధికారుల యొక్క అండదండలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు కనుక ఉద్యోగస్తులైతే కనుక మీ పై అధికారుల యొక్క సహాయ సహకారాలతోటి మీకు చాలా పనులు సులువైపోతాయి, సులభతరం అవుతాయి. కాంప్లికేట్ అవుతాయి అనుకున్నవన్నీ కూడా అన్‌కాంప్లికేట్ అయిపోతాయి. అది ప్రశాంతతనిస్తుంది. మీరు హమ్మయ్య! పోన్లే దీంట్లోంచి బయటపడ్డామని అనుకుంటారు. ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే కనుక మీకు చాలా బాగా ఉంది. రవి ఆశీస్సులతోటి వ్యాపారం చాలా బాగా సాగుతుంది. మౌత్ పబ్లిసిటీ ఎక్కువగా ఉంటుంది. పేరు బాగా వస్తుంది అందరిలో. మీరు వ్యాపారస్తులైతే కనుక ఫలానా వాళ్ళ దగ్గర మనం సర్వీసెస్ కనుక రెండర్ చేస్తే ఇక మనం గుండెల మీద చేసుకొని ఉండొచ్చు. అంటే మనం పూర్తిగా వీళ్ళని నమ్మచ్చు అన్న టాక్ ఒకటి స్ప్రెడ్ అవుతుంది విపరీతంగా మార్కెట్లో మీ గురించి. మీరు వ్యాపారస్తులైతే అది మీకు చాలా కొండంత బలాన్ని ఇస్తుంది. బాగా వెళ్తుంది. వ్యాపారం అంతా బాగా సాగుతుంది. మీ జన్మజాతకం అస్సలు బాగోకపోతే ఇప్పుడు ఫైనాన్షియల్‌గా అస్సలు సపోర్టింగ్‌గా లేదు. వ్యాపారానికి అస్సలు బాలేదు మీ జన్మజాతకం ప్రకారం అనుకున్నా, అప్పుడు ఒక 30% మీ వ్యాపారంలో పెరగడం మీరు చూస్తారు. అప్పుడైనా సరే మీరు చూస్తారు. 30% బెటర్‌మెంట్ అయితే చూస్తారు. ఒకవేళ మీ మీ జన్మజాతకం బాగుండి ఇప్పుడు వ్యాపారానికి బాగా ఉంటే కనుక ఇంకా చాలా ఎక్కువ చూస్తారు. మీరు కూడా అనుకోరు అంతా ఇంత స్టఫ్ మీలో ఉందా అని మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేసే వీక్ మీలో ఉన్న ఎఫిషియన్సీ, మీలో ఉన్న క్యాలిబర్, మీలో ఉన్న స్కిల్ సెట్ ఇవన్నీ కూడా మీకుగా తెలుసుకునే సమయం ఇది. ఎప్పుడైనా మన గురించి మనకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువగా కాలిక్యులేట్ చేస్తారు. ఇవి ఏంటంటే గుడ్ బుక్స్‌లో కాలిక్యులేట్ చేస్తారు మీలో ఉన్న ఇది. సో, ఎంత అంటే నేను ఇంత చేస్తున్నానా, ఇన్నాళ్ళు నేను అసలు ఏంటో చేసుకుంటూ వెళ్ళిపోతున్నా కానీ ఏది నోటీస్ చేయలేదని అనుకుంటారు. అలా మొత్తానికి చెప్పాలంటే సింపుల్‌గా ఒక చిన్న వర్డ్‌లో ప్రోగ్రెసివ్ మోడ్‌లో ఈ వారం చక్కగా ఉన్నారు. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైన సమయం. వైవాహిక జీవితంలో అనుకూల పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి. పిల్లలకి సంబంధించి అనుకూలమైన పరిస్థితులు. విద్యార్థినులకి కూడా చక్కటి శుభ సమయము. గృహిణులందరికీ చాలా సంతోషంగా ఉండే సమయం ఇది. అలాగే సీనియర్ సిటిజన్స్‌కి మీకు కూడా చక్కగా ఉంది ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. ఇవి
ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశి అలాగే కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి మీకు కూడా ఈ వారము. అలాగే మీ రాష్ట్రాధిపతి రవి గురు భగవానుడితోటి కంజాయిన్ అవ్వడం, మీకు కలవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అదృష్టం బాగా తలుపు తట్టినట్టు అనిపిస్తుంది. అయితే ఇక్కడ మీ జన్మజాతకం అస్సలు బాగోలేదు అనుకోండి ప్రస్తుతము. అప్పుడు మీకు ఎలా తెలుస్తుంది? మీ జన్మజాతకం బాగోలేదని మీకు ఎలా తెలుస్తుంది? గడిచిన సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో ఏది పాలుపోవట్లేదు. అసలు ఎటు చూసినా కూడా ఏ స్టెప్ వేయాలో ఏంటో అర్థం కావడం లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉంటే మీ జన్మజాతకం బాగోనట్లే. అప్పుడు కూడా ఇప్పుడున్న గోచారము మీకు 30% బెటర్ చేస్తుంది. వ్యాపారంలో కొంత బెటర్మెంట్ కనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది. ఇదే ఉద్యోగస్తులకు కూడా వర్తిస్తుంది. ఉద్యోగంలో ఉన్న ఇవి ఏవైతే ఉన్నాయో ఇబ్బందికర విషయాలు, ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వాటి నుంచి బయటపడతారు. సపోజ్ ఇదే ప్లేస్లో మీ జన్మజాతకం బాగుందనుకోండి, ఎంత బాగుంటుందంటే అదృష్టం గడి గడి మీ తలుపు తడుతూ ఉందా అన్నట్టు ఉంటుంది. చాలా బాగా ఉంటుంది. ఇది ఇంకా ఎస్పెషల్లీ మీరు వ్యాపారస్తులు అయితే కనుక, అంటే ఇప్పుడు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయడానికైతే అనుకూలంగా లేదు, కానీ మీరు వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్ళైతే కనుక మీకు చాలా బాగా ఉంటుంది. మంచి ప్రాఫిట్స్ బుక్ చేస్తారు వ్యాపారంలో. ఉద్యోగస్తులైనా సరే ఉద్యోగంలో మంచి గుర్తింపు, పొజిషన్స్ పెరగడము, టీమ్ షఫల్స్ అయ్యి మీకు మేలు జరగడము. సపోజ్ మీరు ఏమన్నా కాస్ట్ కటింగ్ లిస్ట్లో ఉంటే వాటిలోంచి మీరు స్కిప్ అయిపోతారు. సో ఇలా కాస్ట్ కటింగ్ వీటిలో ఏదైనా ఉంటే కనుక మీ పేరు దాంట్లోంచి స్కిప్ అవుతారు. ఇలా ఉద్యోగస్తులకి ఇలా ఉంటుంది. ఆరోగ్యరీత్యా అంతా బాగా ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి పర్ఫెక్ట్ టైం ఇది. చాలా బాగా ఉంటుంది సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి. సత్సంతాన ప్రాప్తికి అనుకూలమైన బాటలు వేసే సమయం ఇది. ఇది బాగుంటుంది. అంటే పుట్టే పిల్లల వల్ల మనకి పేరు ప్రఖ్యాతలు రావడము, మంచి జాతకాలుగా గల పిల్లలు పుట్టడానికి. ఇప్పుడు మీరు కాలపురుషుడి కుండలిలో రవి 5వ పంచమాధిపతి. ఇప్పుడు ఆ పంచమాధిపతి వెళ్ళి మీ రాశి నుంచి పంచమాధిపతి అయిన గురుడితోటి కలిసి ఉన్నాడు. వ్యయ స్థానంలో కలిసి ఉన్న ఇది మంచి ఇదే. ఎందుకంటే కారణం ఏంటంటే ఆయన వ్యయస్థానమైన గురు భగవానుడికి వచ్చి రాశి కాబట్టి పిల్లలు మంచి, అంటే అన్ని చోట్ల కూడా వాళ్ళు ఉన్న పుట్టిన ప్రదేశంలో అలాగే బయట దేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు: సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కన్యారాశి కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. మీకున్న బర్డెన్స్, టెన్షన్స్ వీటన్నిటి నుంచి రిలీవ్ అవుతారు. ఫైనాన్షియల్ బర్డెన్స్ మెయిన్గా ఈ వారంలో ఈ ఫైనాన్షియల్ బర్డెన్స్ నుంచి రిలీవ్ అవుతారు. అలాగే స్ట్రెస్ నుంచి రిలీవ్ అవుతారు. మీకున్న ఏవైనా ప్రెషర్స్ అవన్నీ కూడా కమ్ డౌన్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఖర్చులు అనిపిస్తాయి అధికం అవుతున్నాయని, బట్ ఓకే, మీరు వాటిని మేనేజ్ చేయగలిగే కెపాసిటీ కూడా మీకు నేచర్ ఇస్తుంది. వచ్చిన ఖర్చుల్ని మేనేజ్ చేసే కెపాసిటీ కూడా మీకు ఇస్తుంది కాబట్టి అందులో మీకు సంతోషంగానే అనిపిస్తుంది. మీ సంతానానికి కనుక మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఒక మంచి సంబంధం వస్తుంది ఈ వారము. కథ ఏంటంటే మీకు సంబంధం వస్తుంది కానీ ఒక ఇదిలో పెడుతుంది, ఒక పౌజ్లో పెడుతుంది. పౌజ్ అంటే వాళ్ళు ఎస్ చెప్పరు, నో చెప్పరు, అదన్నా ఉండొచ్చు. మీ హోల్డ్లో పెట్టేస్తారు అన్నమాట. అలాగైనా ఉండొచ్చు. లేదా అరే మంచి సంబంధం వచ్చింది, ఇప్పుడు పెళ్లి చేయలేకపోతున్నాం, మనం బాగుండేది పెళ్లి చేసుకుంటే అని అనిపిస్తుంది. పెళ్ళి ఎందుకు చేయలేకపోతారు? మేబీ వాళ్ళు కెరియర్లో మంచి ఉద్యోగం తెచ్చుకోవాలా, లేదా ఏదైనా చదువుకుంటున్నారు, లేదా పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా లేవు పెళ్లి చేయడానికి, ఇలా ఉండి వస్తుంది మీకు. సో ఇది మీరు వరం అనుకోవాలా ఏంటి కాని టైంలో వచ్చింది కాబట్టి దీన్ని ఎలా మీరు వర్ణించాలో కూడా మీకు అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్ ఒకటి మీరు చూస్తారు. సంతానానికి సంబంధించిన అనుకూలత ఉంటుంది, కాకపోతే సంతానానికి సంబంధించిన కొన్ని చిక్కులు కూడా ఈ వారం కొంచెం మీరు చూస్తారు. ఆరోగ్యపరంగా అయితే కాదు, కానీ వాళ్ళ వల్ల కొంతమంది మీకు వచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడము,
లేదా కంప్లైంట్ చేయకపోయినా వాళ్ళు బయట వాళ్ళు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు పడుతున్నారు అనన్న విని బాధ అనిపిస్తుంది. సో సంతానానికి సంబంధించిన ఒక బాధ అయితే ఈ వారం మీకు ఉంటుంది. నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. మీ నిర్ణయాలు, మీరు తీసుకునే నిర్ణయాలు పూర్తిగా మీకు అనుకూలంగా అనిపించకపోవచ్చు. ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. టైం అనువుగానే ఉంది ఓవరాల్గా, కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం కరెక్టా కాదా ఒకసారి మీ కుటుంబ సభ్యులను అడిగి ఒక సెకండ్ ఒపీనియన్ లాగా తీసుకొని అప్పుడు డెసిషన్ తీసుకుంటే చక్కగా ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది? ఈ వారం మీకు ఆపర్చునిటీస్ చక్కగా ఉంటాయి. ఉద్యోగస్తులైన, వ్యాపారస్తులైన ఆపర్చునిటీస్ బాగా ఉంటాయి. మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. అంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్త అంటే కొంచెం కడుపులో మంటలు ఇలాంటివి రావచ్చు. స్పైసీ ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఈ స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల కొంచెం కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్స్ ఇలాంటివి రావడానికి ఛాన్సెస్ ఉంది. అల్సర్స్ ఇలాంటివి ఎగ్జాలరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళు. అలాగే తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఈ వారము ఒక ఒక శుభవార్త వింటారు. ఈ శుభవార్త ఎవరికి ఎక్కువ వర్తిస్తుందంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి వర్తించదు. మీరు విద్యార్థినులు అయితే చాలా సంతోషం అనిపించే శుభవార్త వింటారు. మీరే వింటారు ఎక్కువగా, లేదా మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన శుభవార్త అని మీరే ఎక్కువ వినడానికి ఛాన్స్ ఉంది. అలాగే మీరు ఒకవేళ సీనియర్ సిటిజన్స్ అయితే మీకు శుభవార్త ఉంటుంది. అంటే మీ పిల్లలకి సంబంధించిన శుభవార్తలు వినొచ్చు, లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలి, అమ్మాలి అనుకుంటున్నారు, అమ్మలేకపోతున్నారు, అది అమ్ముడు అవుతుంది. మీరు గృహిణులైనా ఒక శుభవార్త వింటారు. మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన శుభవార్త, లేదా మీకు సంబంధించిన శుభవార్త అయినా అవ్వచ్చు. ఈ శుభవార్త ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి వర్తించదు. ఇప్పుడు నేను చెప్పినట్టు విద్యార్థినులకి, గృహిణులకి, సీనియర్ సిటిజన్స్కి శుభవార్త శ్రవణము, ఆ శుభవార్త శ్రవణం వల్ల సంతోషము ఉంటుంది. ఉద్యోగస్తులు కొంచెం మీ మీద పాలిటిక్స్ ఎక్కువగా జరుగుతాయి. అంటే పరిస్థితులన్నీ బాగా జరుగుతున్నాయి, మీకు అనుకూలంగానే వెళ్తున్నాయి, డెఫినెట్గా అనుకూలంగానే వెళ్తున్నాయి కాబట్టే కనిపించకుండా కొంతమంది మీ మీద కొన్ని కుట్రలు పన్నే ఛాన్సెస్ ఉంది. కొంచెం చూసుకోండి, మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కొంచెం క్యాలిక్యులేట్ చేసుకుంటూ కొంచెం ఆచితూచి స్టెప్స్ వేయడానికి ప్రయత్నించండి. మీ మీద నిందలు ఎక్కువ పడతాయి, ఎందుకంటే ఏం చేయలేక చేసేది ఫైనల్గా నిందలే కాబట్టి నిందలు పడతాయి. వీటిల్ని కొంచెం మీరు క్యాలిక్యులేటివ్గా ఉంటే కనుక ఈ ఇబ్బంది మీరు చూడరు. ఇదే మీరు వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో అనుకూలంగానే ఉంది, ఇబ్బంది లేదు. మీరు ఒక పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే మీ పార్ట్నర్ తోటి కొంచెం డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్స్ ఉంది, కొంచెం జాగ్రత్త వహించాలి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి సమయం అనుకూలంగానే ఉంది. మీకు ఈ వారము వివాహ ప్రయత్నాలకి పూర్తిగా అనుకూలంగా లేదు. వైవాహిక జీవితంలో కూడా కొంచెం జాగ్రత్తలు వహించాలి. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తోటి కొంచెం భేదాభిప్రాయాలు, లేదా భేదాభిప్రాయాలు కాకపోతే మీ లైఫ్ పార్ట్నర్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమన్నా స్లైట్గా రావడానికి ఛాన్సెస్ ఉంది. ఉద్యోగస్తులు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ స్థలంలో ఆడవాళ్ళతోటి, మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కొన్ని ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంది, కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగస్తులు ఏదైనా ఇప్పుడు ఒకవేళ అలా కాకపోయినా ప్రాపర్టీ కొనాలన్నా, అమ్మాలన్నా, లేదా మీరున్న ఇల్లు ఖాళీ చేసి వేరే చోటుకి వెళ్ళాలన్నా, ఉద్యోగం మారాలన్నా వేటికి అనుకూలంగా లేదు. ఈ ప్రయత్నాలు ఏవి మీరు చేసినా కూడా చాలా లాగ్ అవుతాయి, డిలే అవుతాయి. కొంచెం ఈ విషయంలో చూసుకోండి. వ్యాపారస్తులు సంయమనాన్ని పాటించాలి. మీ మాట కొన్ని అనర్థాలకి దారితీసే ఛాన్స్ ఉంది, కొంచెం చూసుకోండి. ఆచితూచి మాట్లాడండి. మీరు మాట్లాడే మాటలు పలు రకాలుగా అందరి నోళ్ళలో నాని ఏంటి అసలు ఎందుకు ఈ మాట అన్నాను, ఇది మాట్లాడుకున్నా ఉంటే అయిపోయి ఉండేది, గొడవే ఉండేది కాదు కదా అని అనుకుంటారు.
సో కొంచెం అవమానం జరిగినట్టు అనిపిస్తుంది మీ మాటల్ని వక్ర భాష్యాలు తీయడం వల్ల. ఎందుకో ఎప్పుడు మీకు ఇలాంటివి ఎన్నో చూసున్నాయి, ఈసారి కొంచెం అవమానంగా అనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్త వహించండి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ధనుసు రాశి, ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి అనుకూలతలు ఉన్నాయి, కొన్ని ప్రతికూలతలతోటి కూడా అనుకూలతలు ఉన్నాయి. ప్రతికూలతలు అంటే కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, ఆన్లైన్ పేమెంట్స్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంతకు మించి పెద్ద ప్రతికూలతలు ఏం లేవు. పెట్టే ఖర్చు కూడా కొంచెం చూసుకోండి. ఈ ఖర్చు ఇప్పుడు అవసరమా అని 1-2 సార్లు. అంటే మీరు ఎంత జాగ్రత్త పరులైనా, పొదుపు చేసే వాళ్ళైనా ఈ వారం అనుకోకుండా ఖర్చు పెట్టేస్తారు. పెట్టేసి తర్వాత బాధపడతారు, అరే దీనికి అనవసరంగా ఖర్చు చేసేసాను, పెట్టకుండా ఉంటే బాగుండేది అనుకుంటారు. కొంచెం చూసుకోండి. ఖర్చు విషయంలో 1-2 సార్లు ఏదైనా అవసరం అనుకుంటేనే ఖర్చు పెట్టండి. ఒక్కోసారి అవసరం అనుకుని ఖర్చు పెట్టిన తర్వాత అది నిరుపయోగంగా అవుతుంది, అది బాధ అనిపిస్తుంది. కొంచెం చూసుకోండి ఈ విషయాల్లో. మీరు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది, ఉద్యోగస్తులకి కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆరోగ్య విషయంలో అంతా కూడా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. సంతానానికి సంబంధించిన పురోభివృద్ధి ఎక్కువగా ఉంది. సంతానం విషయంలో మీకు చాలా తృప్తిగా అనిపిస్తుంది. మీ సంతానము యొక్క ప్రోగ్రెస్ కావచ్చు, లేదా వాళ్ళు మీతో ఉంటున్న తీరు కావచ్చు, ఇదంతా మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది, చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. సెకండ్ థింగ్, అండ్ మీకు ఏంటంటే మోరోవర్ ఈ వారము కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాము, సేవింగ్స్ చేద్దాము ఇలా అనుకుంటారు. అయితే కొన్ని అనుకోని ఖర్చుల వల్ల, లేదా అందుకే బాధపడతారు, అరే ఆ ఖర్చు చేయకుండా ఉంటే ఇక్కడ పెట్టుండే వాళ్ళం బాగుండేది, అనవసరంగా అది చేశానని అనుకుంటారు. అందుకని కొంచెం చూసుకోండి. గతంలో మీరు చేసిన ఖర్చులకు కూడా మీరు ఈ వారం బాధపడే ఛాన్స్ ఉంటుంది. ఆ డబ్బులు ఉంటే ఇప్పుడు దీనికి ఉపయోగపడేవి కదా, అనవసరంగా ఇలా చేసుకున్నా, ఎప్పుడు ఇంతే, ఇలా బాధ అనిపిస్తుంది. సో కొంచెం చూసుకోండి. కమ్యూనికేషన్స్ మ్యాటర్స్లో అంతా బాగుంటుంది. మొత్తానికి ఈ వారం మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. అంటే ఎలాంటి అలికిడి, అలజడి ఇలాంటి వాటన్నిటికీ మీరే ప్రయత్నపూర్వకంగా కంట్రోల్ చేసుకుంటారు. ఇవేవి కాదు, అన్నీ టెంపరీనే అనే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ మీకు వస్తుంది. స్ట్రాంగ్ మైండ్ సెట్టే మీకు మానసిక ప్రశాంతతకి దారితీస్తుంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీకు అనుకూలంగానే ఉంది. గడిచిన వారాల్లో ఉన్న ప్రతికూలతలు ఈ వారం మీకేమీ కంటిన్యూ అవ్వవు, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎక్కువ ఎవరు మీతో మాట్లాడట్లేదు అనిపిస్తుంది మీకు. మీరు అది కూడా అనుకుంటారు, ఇది మన మంచికేలే, మనకి ఇదే హాయిగా ఉంది, మాట్లాడి మళ్ళీ ఎందుకు ఈ గోలలంతా కదా గోల అనిపిస్తుంది మీకు. ఈ ఐసోలేషన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఒక్కోసారి ఎవరైనా ఇగ్నోర్ చేస్తున్నారంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఇగ్నోర్ చేస్తున్నా మీకు అనిపిస్తుంది, మీ నెత్తి మీద పాలు పోసారు, పీడ విరగడైంది, ఎలాగ మీరే దూరం పెట్టాలనుకుంటున్నారు, వాళ్ళే ఇగ్నోర్ చేస్తున్నారు, హాయిగా అనిపిస్తుంది అది. అయితే కొంచెం ఏంటంటే ఇగ్నోర్ చేసేవాళ్ళు ఇగ్నోర్ చేసినట్టు ఉంటే ఓకే, బట్ మీ వెనక చాలా ప్రచారాలు చేస్తూ ఉంటారు, అదొకటి కొంచెం మీకు బాధ అనిపిస్తుంది. కానీ ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఏది ఉన్నా కూడా ఏం పట్టించుకోరు, మీరు చాలా ప్రశాంతంగా ఉండడానికి మీరే ప్రయత్నిస్తారు, అలాగే ఉంటారు. కొంచెం ఫోన్లో ఇప్పుడు మాట్లాడట్లేదు కాబట్టి ఇంకా ఎన్నాళ్ళు చెప్పుకుంటారు ఏదైనా మీ మీద, తర్వాత అయినా ఆపేస్తారు కదా అని కొంచెం ఇదే కంటిన్యూ చేయాలి అని మీరు గట్టిగా ఫిక్స్ అవుతారు. ఉద్యోగస్తులందరికీ కూడా అనుకూలమైన సమయము. మీరు ఉద్యోగస్తులైతే దూర ప్రాంతానికి మీరు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే కనుక ఇది సమయం అనుకూలంగా ఉంది. లోన్ కోసం ప్రయత్నించడానికి సమయం అనుకూలంగా ఉంది. పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా ఈ వారం క్లియర్ అవుతాయి. దానికి కారణం ఏంటంటే మీకు సమయం ఎక్కువ దొరుకుతుంది, ఎక్కువ గ్యాదరింగ్స్ ఉండవు, ఎక్కువ ఎవరితో మాట్లాడరు, మీ పని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే అంతకుముందు మీరు మీ పని పాడు చేసుకున్నారని కాదు, కానీ మీకు ఈ వారం అర్థమవుతుంది ఎంత మీరు టైం వేస్ట్ అయిందో కొంతమంది వల్ల. ఆ టైంలో మీరు ఎన్ని పనులు చేసుకోవచ్చో, ఎన్నిటి మీద మీరు మీ ఎఫిషియన్సీని పెంచుకోవచ్చో అది ఈ వారం మీకు అర్థమయ్యేట్టు చేస్తుంది నేచర్. ఇది మీకు చాలా తృప్తిగా కూడా అనిపిస్తుంది. పోన్లో ఎప్పుడైనా కూడా
ఇలాంటి అవకాశం దొరికింది అని చెప్పి అనిపిస్తుంది. ఇలా మీ సంతానానికి సంబంధించిన అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. మీరు గృహిణులైతే కనుక చక్కటి సమయం మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు సీనియర్ సిటిజన్స్ అయినా సేమ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎక్కువ సమయాన్ని మీరు కేటాయించగలుగుతారు. వ్యాపారస్తులకి వచ్చిన ఇబ్బంది అనేది చక్కగా వ్యాపారం సాగుతుంది. అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఇదే మీ వ్యాపారం మీద మీరు ఫోకస్ ఎక్కువ పెడతారు. ఏం చేస్తే మీ వ్యాపారం పెరుగుతుంది, ఏం చేస్తే మీ ఇన్కమ్ పెరుగుతుంది, ఇలాంటి వాటన్నిటి మీద కూడా ఫోకస్ ఎక్కువ పెడతారు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి, కుంభరాశి కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీకు ఈ వారము పోయిన వారం అసంతృప్తి అవన్నీ ఉన్నవి ఏవైతే ఉన్నాయో పోయిన వారం మీకు మనసులో నలిగినవి అవన్నీ ఈ వారం మటుమాయం అయిపోతాయి. కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది, ఆత్మ సంతృప్తి అనిపిస్తుంది, పిల్లల విషయంలో సంతృప్తికరంగా ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సమయం చాలా అనుకూలంగా ఉంది. శత్రువులు మిత్రులు అవుతారు, అసలు శత్రువులే ఉండరు అని చెప్పచ్చు. శత్రువులు కంప్లీట్గా మటమాయం అయిపోతారు. అందరితోటి కూడా మిత్రభావం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని బాగా నోటీస్ చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది ఈ వారం మీకు. అందరితోటి ఆనందంగా ఉంటుంది. గెట్ టుగెదర్స్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి ఎవరి దగ్గరికి అయితే మీరు వెళ్ళొద్దు అనుకున్నారో వాళ్ళే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. మీరు కూడా వెళ్ళి అటెండ్ అవుతారు. అది ఒక ప్రోగ్రామ్కి అది ఒక గెట్ టుగెదర్కి కావచ్చు, శుభకార్యానికి కావచ్చు, వెళ్తారు మీరు. ఇవన్నీ కూడా మీకు సంతృప్తిగా సంతోషాన్ని ఇచ్చే విషయాలుగా అవుతాయి. ఉద్యోగస్తులందరికీ సమయం అనుకూలంగానే ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు గోచారం వల్ల. వ్యాపారస్తులకు కూడా గోచారము ఎలాంటి ఇబ్బంది పెట్టట్లేదు, అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి మీ జన్మస్థితులు గ్రహస్థితులను అనుసరించి ఆధారపడి ఉంటుంది మీరు చేసే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయా లేదా అన్నది. సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి అనుకూలమైన సిచ్యువేషన్. విద్యార్థులందరికీ కూడా చాలా మంచి టైంలో ఉన్నారు. గృహిణులకి కూడా చాలా మంచి సమయంలో ఉన్నారు ఇప్పుడు. అలాగే విద్యార్థులు అవ్వచ్చు, గృహిణులు అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ తోటి టైం ఎక్కువ స్పెండ్ చేయగలుగుతారు, టైం దొరుకుతుంది. సీనియర్ సిటిజన్స్కి కొన్ని శుభవార్తలు వింటారు. మీ పిల్లలకి సంబంధించిన కావచ్చు, లేదా మీకు సంబంధించిన ఏమైనా మీకు రావాల్సిన పెండింగ్ అమౌంట్స్ ఏమైనా ఉంటే రావడం, ఇలాంటివి ఉంటాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశి కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. కుటుంబంలో ఉన్న అపార్థాలు ఇవన్నీ తొలగిపోతాయి. కొంచెం మీకు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లో బయట కూడా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. గత వారం పూర్తిగా అనుకూలంగా లేదు కదా, ఈ వారం అనుకూలంగా ఉంది. పూర్తిగానే అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఎలాంటి సందేహం లేదు. కమ్యూనికేషన్స్ అన్నీ బెటర్ అవుతాయి. బట్ స్టిల్ మీరు కమ్యూనికేషన్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బెటర్ అయినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తృతీయ స్థానంలో మంగళ సంచారము ఇది పూర్తిగా అనుకూలంగా లేదు మీకు. ఎందుకంటే శత్రుక్షేత్రంలో ఉన్నారు. వృషభ రాశి ఆయన కంఫర్టబుల్ ప్లేస్ కాదు కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాటని కాంట్రవర్సీ చేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతిదానికి స్పైసెస్ యాడ్ చేస్తారు. కమ్యూనికేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండండి. ఇది ఒక సూచన అనుకోండి గోచర గ్రహస్థితుల రీత్యా అది. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కమ్ డౌన్ అయ్యే శుభ సమయము. వ్యాపారస్తులందరికీ కూడా మంచి సమయంలోనే ఉన్నారు. ఈ వారం నుంచి వ్యాపారం మెరుగుపడుతుంది. లాస్ట్ వీక్ కొంచెం ఇబ్బంది ఉంది, ఈ వారం చక్కగా అనిపిస్తుంది. ఉద్యోగస్తులకి కూడా సేమ్ ఇదే అప్లికేబిలిటీ ఉంటుంది. ఒక రకంగా చూస్తే వ్యాపారస్తుల కంటే ఉద్యోగస్తులకి ఇంకా బెటర్మెంట్ ఎక్కువగా ఉంది. అనుకూలమైన పరిస్థితులు, సంతానానికి సంబంధించిన అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అది ప్రశాంతంగా ఉంటుంది. మీరు విద్యార్థులు అయితే చాలా బాగా ఉంటుంది. ఇంట్లో బాగా ఉంటుంది, మీరు చదువుకునే చోట బాగా ఉంటుంది. గుర్తింపు గౌరవం అవి చాలా ఎక్కువగా ఉంటాయి. మీ కాలేజీ లేదా మీ స్కూలు, మీ కాలేజీ అయితే కాలేజీ ప్రొఫెసర్స్ తోటి మంచి బాండ్ ఉంటుంది. రికగ్నైజేషన్ బాగా ఉంటుంది. స్కూల్ అయినా మీ స్కూల్లో ఉన్న అధ్యాపకులతోటి మంచి రిలేషన్, మీకు అర్థం కానివన్నీ కూడా అర్థం అవుతాయి. చాలా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా అనిపిస్తుంది.
ఈ గ్రాస్పింగ్ పవర్ విద్యార్థినులకి ప్రతి ఒక్కరికి కూడా మీనరాశి మీన లగ్నంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అప్లికేబిలిటీ ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. పరిహారము ఈ వారము చేసుకోవాల్సిన పరిహారము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి సూర్య భగవానుడి యొక్క బలాన్ని పెంపొందించుకోవడానికి, రవి బలాన్ని పెంపొందించుకోవడానికి ఇది అత్యద్భుతమైన అవకాశం. మీ జన్మ జాతకంలో రవి బలం ఉన్నా లేకపోయినా, రవి బలం లేకపోతే ఎలా ఉంటుంది, ఆత్మన్యూన్యత భావం ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇగో కూడా ఎక్కువగా అనిపిస్తుంది, ఇగో ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఉండకూడదు అక్కడ ఈగో చూపిస్తాము. అలాగే ఎక్కడైతే మనం ఎక్స్పోజ్ చేయాలో అక్కడ ఆత్మన్యూన్యతగా ఉంటుంది. సో రవి బలం లేకపోతే ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే గవర్నమెంట్ వాళ్ళతోటి ఒక్కొక్కసారి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. సో రవి బాగోకపోతే మెయిన్ ఆత్మకారకుడు కదా రవి. ఆత్మకారకుడు అంటే మన ఆత్మ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మనం అంత స్ట్రాంగ్ గా ఉంటాము. ఇప్పుడు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే పూజ్య గురువులు రమణ మహర్షి వారు ఆయన శరీరాన్ని, ఆయన కాలిని తేనెటీగలు కుట్టినా కూడా ఆయన కొంచెం కూడా చలించలేదు. ఎందుకంటే ఆయన ఆత్మతత్వాన్ని గ్రహించారు కాబట్టి. ఆత్మతత్వం ఎవరైతే బాగా గ్రహిస్తారో వాళ్ళకి శరీరానికి ఏం జరిగినా, సిచ్యువేషన్స్ ఏం జరిగినా కూడా వారికి అదొక సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది ఆత్మ, అంతే. అంటే ఇది ఆయన స్పిరిచువల్ గా ఉన్నతిలో ఉన్న వాళ్ళకి ఆయన మార్గదర్శకం అనుకోండి, అది వేరు. కానీ మా లౌకిక అంశాల్లో కూడా ఇప్పుడు ఎవరైనా కొంతమందిని మనం చూస్తే చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తారు. వాళ్ళకి సిచ్యువేషన్స్ ఇప్పుడు బాగా సక్సెస్ఫుల్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి ఏం లేకుండానే కేక్ వాక్ లాగానే ఉంటుందా, బెడ్ ఆఫ్ రోజెస్ లాగా ఉంటుందా, వాళ్ళ ప్రయాణం అంటే ఉండదు కదా. అక్కడ ఉన్నది ఏంటి, మిగతా వాళ్ళకి లేని ఏంటి, ఆత్మబలం, ఆత్మస్థైర్యం. ఆత్మబలం, ఆత్మస్థైర్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వచ్చిన అడ్డంకుల్ని కూడా ఒక నిత్యంలా చేసుకుంటారు. ఎవరైనా కాళ్ళు అడ్డం పెడితే అడ్డం పెట్టిన కాళ్ళు అన్ని కూడా నిత్యంలా చేసుకొని అవే ఎక్కుతూ పైకి వెళ్తారు. ఈ అడ్డం పెట్టిన కాళ్ళు వాళ్ళు అక్కడే ఉండిపోతారు, ఎందుకంటే వీళ్ళు ఈ పనిలో ఇక్కడ స్టక్ అయిపోయారు కాబట్టి. ఇది చేస్తాడు సూర్యనారాయణమూర్తి. ఏం చేస్తాడంటే మనకి సక్సెస్ ఇస్తాడు, ఉన్నతిని ఇస్తాడు. దానికి కావాల్సిన ఏంటి, దానికి కావాల్సింది మనకి ఇస్తాడు, ఆత్మబలాన్ని ఇస్తాడు. ఆత్మబలాన్ని, ఆత్మ చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి. అలాగే ఎవరైనా ఆధ్యాత్మికంగా కూడా ముందుకి పురోభివృద్ధికి వెళ్ళాలన్నా సరే మనలో ఉన్న ఆత్మబలం పెరిగితేనే చాలా బాగా ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్తాము. సాధనలో ఉన్న వాడికి ఎస్పెషల్లీ మొదట్లో చాలా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు రమణ మహర్షిని కూడా, పూజ్య గురువు రమణ మహర్షిని ఆయన మీద ఉమ్మేసిన వాళ్ళు ఉన్నారు, ఆయన మీద చేయకూడని పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆయన మొహం మీద కొట్టిన వాళ్ళు ఉన్నారు. రకరకాలు ఆయన జీవిత గాథ చూస్తే కళ్ళమ్మ నీళ్ళు వస్తూ ఉంటాయి. కానీ ఆత్మబలం ఉంది కాబట్టి అవేం లెక్క చేయకుండా, అమ్మో సాధనలో ఉంటే ఇలాంటివి వస్తున్నాయని నేను ఎప్పుడు అనుకోలేదు కదా, అవన్నీ లెక్క చేయకుండా వెళ్ళారు కాబట్టి ఈ రోజు మనం రమణ మహర్షి, పూజ్య గురువులు రమణ మహర్షి అనగానే మనకి తెలియకుండా మన చేతులు ఇలా వెళ్తాయి. అది ఆయన దివ్య జ్యోతి అరుణాచలేశ్వరంలో ఐక్యం అవ్వడం కూడా ఎంతో మంది వీక్షించారు ఆ సమయంలో. ఆత్మబలంతో మనం లౌకిక ప్రపంచాన్ని జయించవచ్చు, ఆధ్యాత్మికంగా కూడా పురోభివృద్ధిని అందరం రమణ మహర్షులను కాలేకపోవచ్చు. కానీ ఏదో ఒక జన్మలో మనం ఆ స్థాయిని తెచ్చుకోవాలంటే ప్రయత్నం అయితే ఎప్పుడో చోట ఒక అడుగైతే ముందుకి పడాలి కదా. ఆ అడుగు ఇప్పుడు పడడానికి గోచారంలో చక్కటి అవకాశం ఉంది. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం సూర్య నమస్కారం చేయడము, సూర్యాష్టకం పఠించడము, ఆదిత్య హృదయం పారాయణం చేయడము, అలాగే మధ్యాహ్నం పూట కూడా సూర్యనారాయణము రవికి ఒక్కసారి దండం పెట్టడం, నమస్కార ప్రియ భాస్కర అని చెప్పిన కోసం. మధ్యాహ్నం 12ంటికి కరెక్ట్ గా అభిజిన్ లగ్నం ఉంటుంది. ఆ సమయంలో సూర్యనారాయణ మూర్తిని ఒకసారి తలుచుకోవడం, రవిని తలుచుకోవడం. మీకు వీలుంటే ఒకసారి బయటకు వెళ్ళి బాల్కనీలో, ఒక కారిడార్లో, లేదా బయటకు వెళ్ళి స్వామివారిని తేరిపార చూసి, రవిని తేరిపార చూసి దండం పెట్టుకోవడం. ఇంతే, సింపుల్. ఇలా చేయడం వల్ల ఆత్మ చైతన్యం, ఆత్మ బలం పెరుగుతుంది. ఆత్మబలం పెరగడం వల్ల సంకల్ప బలం పెరుగుతుంది. సంకల్ప బలంతో మనం లౌకికంగా ప్రోగ్రెస్ కావాలనుకుంటే లౌకికంగా, లేదా పారమార్థికంగా ప్రోగ్రెస్ కావాలనుకుంటే పారమార్థికంగా, రెండిటికి బాటలు ఆయన వేస్తాడు. రవి యొక్క ప్రత్యేకత అది. ఇలా మనందరం కూడా రవిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది మన జీవితంలో ఆత్మబలంతో, ఆత్మస్థైర్యంతో
అన్నీ కూడా మన జీవితంలో అన్ని పనులు నెరవేర్చుకుంటూ మోక్ష సాధనకి ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫున సూర్యదేవుని యొక్క పాదాలని శిరసు ఉంచి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.